హిమాచల్ ప్రదేశ్ లో ఈ మధ్య ఏ మాత్రం చిన్న వర్షం పడినా కానీ, ఏ మాత్రం కొద్దిగా పెద్ద వర్షం చిన్న వర్షం పడ్డా గానీ ఇదే అవుతుంది. ల్యాండ్ స్లైడ్స్ బీభత్సంగా పడుతున్నాయి. ఇది తెలీదా గవర్నమెంట్ కి? ఎందుకు తెలీదు? డ్రోన్స్ వచ్చినాయి, డ్రోన్స్ తో పెట్టుకోవచ్చు, డ్రోన్స్ తో చెక్ చేయొచ్చు, పోలీసులు ఎక్కడికక్కడ వెళ్ళొచ్చు. తెలిసి మాఫియా మాఫియా గవర్నమెంట్ అక్కడ ఎంపీ ఎమ్మెల్యే అందరికి డబ్బులు వెళ్తాయి. ఇసుక మాఫియా ఇక్కడ కూడా మన దగ్గర డబ్బులు వెళ్తానే ఉంటాయి. ఎక్కడికక్కడ మాఫియా. గవర్నమెంట్ ఇదిగో ఎక్కడో అడవిలో ఆల్రెడీ చెట్లు ఉన్న దగ్గర ఇంకా ఎక్కువ పెంచడం కాదు, ఉన్న దగ్గర కొట్టేస్తుంటే కొట్టేనియకూడదు. ఓకే, గవర్నమెంటే ఒకవేళ ఈ ఏరియాని ఖాళీ చేయాలి అంటుంటే గనక ఏదో గవర్నమెంట్ డైరెక్ట్ గా ఇచ్చేయడం కాదు, దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సైంటిఫిక్ స్టడీ చేసి అక్కడ డిఫారెస్టేషన్ జరిగితే ఎకలాజికల్ బ్యాలెన్స్ ఏమైనా వస్తుందా, అక్కడ ఇల్లు కన్స్ట్రక్ట్ చేయొచ్చా, ల్యాండ్ స్లైడ్స్ ఉండే అవకాశం ఉందా, ఈజ్ ఇట్ గుడ్ ఫర్ కన్స్ట్రక్షన్, జనాలు ఉండొచ్చా, ఇదంతా కూడా చేసి గవర్నమెంట్ ఒకవేళ ఓకే చెప్పినా సైంటిఫిక్ గా ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వయబుల్, ల్యాండ్ స్టడీ చేసిన తర్వాత, సాయిల్ స్టడీ చేసిన తర్వాత, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వయబుల్, ఇఫ్ ఇట్ షుడ్ బి ఫర్ షూర్ యాజ్ అ ఫారెస్ట్ ఏరియా అయితే కనుక దాన్ని కదిలించకూడదు. సో గవర్నమెంట్ అంటే అక్కడ ఎమ్మెల్యేస్ ఎంపీస్ వీళ్ళందరూ కూడా వాళ్ళు పట్టించుకోకపోతే ఓకే, నెక్స్ట్ టైం మళ్ళా వర్షాలు వచ్చినప్పుడు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు మళ్ళా ఇంకా దొంగలు కొట్టుకొచ్చుకొస్తాయి. గవర్నమెంట్, కోర్టులు ఇవన్నీ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోకపోతే దేశం ఇట్లాగే సంకనాకిపోద్ది, నాశనం అయిపోద్ది.